యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా కాకుండా ఒక సిటిజన్ గా కూడా అడుగుతున్నాను, వెన్ యూఆర్ కలెక్టింగ్ penalty because of the delay from the public, are we doing anything for the employees or the by the government? ఎవరితోటైతే మిస్టేక్ అవుతుందో ఒకవేళ ఆ పనులు జరగకపోతే వాళ్ళకి పెనాలిటీలు మనం వేస్తున్నామా? ఒక రోడ్ తవ్వి వందల రోజులు నెలల రోజులు మనం వదిలేస్తున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ అయితే ఆన్ టైం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము, కానీ పనులు మాత్రం జరగట్లేదు. మళ్ళీ దానికి ఎలాంటి ఆన్సర్స్ ఉన్నాయి? ఇంతవరకు కూడా ఎలాంటి ఆన్సర్స్ లేవు. ప్రాపర్ ఎమ్యూనిటీస్ లేదు, పార్కింగ్ లేదు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుంటాము, మళ్ళీ సంవత్సరం లక్షల రూపాయలు పెట్టి ట్యాక్సులు కడతాము, కనీసం మనకు పార్కింగ్ అక్కడ ట్రక్స్ వచ్చి ఇల్లీగల్ గా పెడుతున్నారు, న్యూసెన్స్ అవుతుంది, మాకేమైనా సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారా అని అంటే జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి వెళ్తే ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళండి అంటారు. ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ వాళ్ళు కాబట్టి, ప్రాపర్టీ ట్యాక్స్ మీరు వాళ్ళకి కడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు. అది కాకుండా మేడం ఒక చిన్న ఒక స్పీడ్ బ్రేకర్ వెయ్యండి అని అంటే స్పీడ్ బ్రేకర్ కమ్స్ అండర్ ట్రాఫిక్ జోన్ అని అంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ మేము వీళ్ళకి కడుతున్నాం కదండి, మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళు అడుగుతారు. వార్డ్ ఆఫీస్ అని పెట్టారు, వార్డ్ ఆఫీస్ లో సగానికి సగం మంది ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని ఇదే అడుగుతారు, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నప్పుడు మాకెందుకు అంత న్యాయం జరగట్లేదు అని చెప్పి. అండ్ ఇంకొకటి మేడం, నార్మ్స్ లలో చెప్పినట్టుగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీలోనే ఒక షాప్ ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక స్వీట్ షాప్ హైటెక్ సిటీలో ఉంది, మా సరూర్ నగర్ లో కూడా ఒక స్వీట్ షాప్ ఉంది, దానికి దేనికి కమర్షియల్ గా ఎలా సేమ్ ట్యాక్స్ వేస్తారు? అక్కడ స్వీట్ షాప్ లో ఒక్క సమోసా వచ్చేసి 15 రూపాయలకు అమ్ముకుంటాడు, ఇక్కడ మా సరూర్ నగర్ లో ఒక్క సమోసా వచ్చేసి 8 రూపాయలకు అమ్ముకుంటాడు. రెంటల్ వాల్యూ మీరే డిసైడ్ చేసేసి సరూర్ నగర్ లో ఉన్న షాప్ కి హైటెక్ సిటీలో ఉన్న షాప్ కి ఒకటే రేట్ ఎలా ఇస్తారు? అది ఇంకొక క్వశ్చన్ మేడం. అండ్ వన్ మోర్ థింగ్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే కమర్షియల్ గా బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఆ ప్లింత్ ఏరియా అవన్నీ సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వాళ్ళంతలో వాళ్ళు మాకు ఇంత ఏరియా ఉంది, మేము ఇంత వాడుకుంటున్నాము, ఇంత గరాజ్ లో ఉంది, ఇంత పార్కింగ్ లో ఉంది అని చెప్పి వాళ్ళు ట్యాక్సులు కట్టుకుంటారు. ఈస్ ఎనీవన్ ద ఆన్సరబుల్ పర్సన్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్ ఎవరన్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు వేసుకున్న దానికి క్వశ్చన్ చేసి, మీరు ఇక్కడ గరాజ్ అని చెప్పారు, ఇక్కడ పార్కింగ్ లాట్ ఉంది, ఈ పార్కింగ్ లాట్ లో మీరు ఓన్లీ కార్స్ పార్క్ చేయాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా మేము ట్యాక్స్ తీసుకుంటున్నాము, మీకు జిహెచ్ఎంసీ నుంచి ఓసీ కూడా వచ్చింది అని చెప్పి ఎవరన్నా చెక్ చేస్తున్నారా? వాళ్ళు ఏం చేస్తారు, అది గరాజ్ అని చూపిస్తారు, అది పార్కింగ్ లాట్ అని చూపిస్తారు, అందులో కూడా కింద షాప్స్ నడుస్తుంటాయి. మళ్ళీ ఆ రెంటల్ వాల్యూ ట్యాక్స్ లో యాడ్ అవ్వాలి కదా మేడం, ఆ రెంటల్ వాల్యూ అందులో యాడ్ కాదు. హూ ఇస్ గెటింగ్ లాస్ మేడం? అంటే కంప్లీట్ గా జిహెచ్ఎంసీని మిస్యూజ్ చేస్తున్నారు. చూసే వాళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారా లేకపోతే కనిపించట్లేదా అర్థం కావట్లేదు. ఇప్పటికీ మేడం నాట్ ఓన్లీ దాట్, కమర్షియల్ కాంప్లెక్స్ లలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కి ఇచ్చుకుంటారు, హోటల్స్ అవి ఇస్తారు, మళ్ళీ కనీసం వాటిలో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అది కూడా మనం చూసుకోవట్లేదు. బిల్డింగ్లు కాలిపోతున్నాయి,